హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఫ్రమ్ మన్హా వ్లాగ్. సో చెన్నై ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అయిపోయామన్నమాట. మమ్మల్ని అరైవల్స్ దగ్గర డిపార్చర్ దగ్గర అయితే డ్రాప్ చేసేసి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు మేము పైన డిపార్చర్, సో కిందికి వచ్చాము లిఫ్ట్లోంచి. అండ్ మా అత్తయ్య మావయ్య వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చి జాయిన్ అయ్యారనమాట. వాళ్ళు కూడా వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసుకొని మాతో జాయిన్ అయ్యారు, ఇద్దరు మా అత్తయ్య గారు. ఓకే, మా మావయ్య, మా డాడీ, మా మమ్మీ అయితే అక్కడ మాట్లాడుకుంటూ నిల్చున్నారనమాట. సో లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. సో ఎయిర్పోర్ట్ అరైవల్స్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాం. సో ఫస్ట్ టైం అనమాట హబీబ్ని ఇట్లా మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చి పిక్ చేసుకోవడము అండ్ అందరం కలిసి ఒక ట్రిప్కి వెళ్ళడము. సో actually I also wear a yellow shirt, you also wear a yellow shirt, and my dad is also wearing yellow shirt. సో ఇమిగ్రేషన్ దగ్గర ఉన్నారంట, చీకటిగా ఉంది. ఓకే, ఫ్యూ మోర్ మినిట్స్, ఇంకో 10 minutes అయితే టైం పడుతుంది అనుకుంటాను. అండ్ తర్వాత వెంటనే లేట్ చేసుకోకుండా అయితే చెన్నైలో డొమెస్టిక్ డిపార్చర్స్కి అయితే వచ్చేసామన్నమాట, మళ్ళీ పైకి ఎక్కి. సో ఒక 10 minutes 15 minutes అయితే టైం పట్టింది. ఇక్కడైతే వచ్చి లగేజ్ వేసేస్తున్నాము. సో అందరం మావి ఒక 2 bags, మా అత్తయ్య వాళ్ళది ఒక బ్యాగ్, మా హబీ వాళ్ళది ఒక బ్యాగ్, అలా ఒక 4-5 bags వరకు అయితే లగేజ్లో వేసేసాము. అండ్ మా హిబ్జో అయితే అక్కడే కూర్చుంటాడంట, కిందికి దిగడంట. ఓకే, ఇండిగో ఫ్లైట్ అయినా మాకు డిలేస్ కానీ క్యాన్సిలేషన్స్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ దేవుడి దయ వల్ల ఫేస్ చేయలేదు. హలో, గేట్ దగ్గరకు వచ్చేసాము. అండ్ మన్హా అయితే ఓకే. సో మా హబీబ్ అయితే మా డాడీకి మా మావయ్యకి ఒకసారి లాంజ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూపించాలనేసి పిలుచుకెళ్ళారనమాట. బోర్డింగ్ అయితే స్టార్ట్ అయ్యింది, వస్తారు కాసేపట్లో వాళ్ళు కూడా. ఓకే, అన్నీ 8 అన్నమాట. ఒకటి మిస్ అయింది దీంట్లో, మా డాడీ ఒకటి తన దగ్గరే ఉందన్నమాట, మిస్ అయిపోయింది. సో ఇక్కడ 7 and 1 more, సో 8. అందరం వెళ్తున్నాం ఫ్లైట్
ఫ్లైట్ లోకి. హిబ్జు స్టాప్. హిబ్జు స్టాప్. ಫ್ಲೈಟ್ ಇದೆ ಇದು ಹಿಂಗೂ ಫ್ಲೈಟ್ यहीं ले चल माँ. ఫ్లైట్లో ఫుడ్ అయితే ఏం ఆర్డర్ ఇచ్చుకోలేదన్నమాట. సో కాఫీ తాగాలనిపించింది. కాఫీ ఆర్డర్ ఇస్తే ఇలా మీల్ ఏదో ఒకటి తీసుకుంటే కాఫీ అంట. సో స్మోక్డ్ ఆల్మండ్స్ అయితే తీసుకున్నాము. బాక్స్ బాగుంది కదా, గట్టిగా ఉంది. ఈ బాక్స్కి ఇవ్వచ్చు 50 రూపీస్. సో ఆల్మండ్స్ అండ్ ఇంకోటి ఏదో గోల్మాల్ ఇవి అంట, కాంప్లిమెంటరీ అయితే ఇచ్చారు అందరికి. అంతే. చూద్దాం ఇంకా. అవి కెత్తిపోతాయి, హాఫ్ అన్ అవర్ ఏమో ఉందంట. ఓకే, ల్యాండ్ అయిన తర్వాత తీస్తాను. నేనైతే వీళ్ళతో ఇంకా టైం స్పెండ్ చేయడానికి ప్రియారిటీ ఇస్తున్నాను అనమాట. వీడియో వైపు అంతగా పోవట్లేదు. ఓకే, సో ఫైనల్లీ ఢిల్లీలో అయితే ల్యాండ్ అయిపోయామన్నమాట. అండ్ ఇలా స్టేర్స్ పెట్టారు. స్టేర్స్ మీద దిగి ఇలా బస్సులో అయితే ఎక్కేసాము. ఇండిగో ఫ్లైట్ కాబట్టి డొమెస్టిక్ ఫ్లైట్స్ అయితే మ్యాక్సిమం ఇలా బస్సులో ఎక్కి తర్వాత లగేజ్ దగ్గరికి డ్రాప్ చేస్తారనమాట వీళ్ళు. అండ్ నాకు ఢిల్లీలో దిగుతూనే అసలు కళ్ళంతా మంటలు స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. పక్కన రీఫ్యూయలింగ్ జరుగుతూ ఉన్నింది. మేబీ దానివల్ల లేకపోతే పొల్యూషన్ వల్ల నాకైతే అర్థం కాలేదు. పొల్యూషన్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఫ్లైట్లోంచి చూసారు కదా దిగేటప్పుడు, ల్యాండింగ్ టైంలో అస్సలేం కనిపించలేదన్నమాట. అలా చూసుకుంటే ఎయిర్ క్వాలిటీ చాలా పూర్ అనే చెప్పుకోవచ్చు. అండ్ తర్వాత ఇక్కడి నుంచి చాలా ఫ్లైట్స్ అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. వేరే వేరే డిఫరెంట్ ఎయిర్లైన్స్వి చాలా కనిపిస్తున్నాయి. ఓకే, సో బస్ అయితే తీసుకెళ్ళి మమ్మల్ని మన లగేజ్ ఎక్కడైతే వస్తుందో ఆ బెల్ట్ దగ్గర అయితే డ్రాప్ చేసింది. అండ్ లగేజ్ కలెక్ట్ చేసుకొని మేమైతే ఇక్కడ ర్యాబిటో, ఊపర్, ఓలా ఇలా సెపరేట్ ట్యాక్సీ స్టాండ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ నుంచి మనం క్యాబ్ అయితే బుక్ చేసుకోవాలి. వీడియో అయితే ఇక్కడితో స్టాప్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ వ్లాగ్లో కంటిన్యూ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.